వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి నేను మీ ముందరికి వచ్చేసాను. అదేంటంటే మెడిటేరియన్ చిక్ పీ సాలడ్. దాన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా తెలుసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. చాప్ చేసుకున్న జుకీనీ, చాప్ చేసిన ఆనియన్, చాప్ చేసిన పార్స్లీ, చాప్ చేసిన టమాటో, చాప్ చేసిన క్యాప్సికమ్, నానపెట్టి ఉడికించుకున్న చిక్ పీస్, లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్, సాల్ట్, ఫీటా చీజ్, బ్లాక్ పెప్పర్, హనీ అండ్ క్రష్డ్ పెప్పర్. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఉడికించి పెట్టిన చిక్ పీస్ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. దాని తర్వాత జుకీనీ, ఆనియన్, పార్స్లీ, టమాటోస్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక మనం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి సాలడ్కి. ఈ డ్రెస్సింగ్లో ఒక 2 చెంచాలు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ హనీ, ఒక 1/2 కప్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా క్రష్డ్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి. ఇది మన సాలడ్ డ్రెస్సింగ్. ఇలా మిక్స్ చేసుకున్న డ్రెస్సింగ్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాలడ్లో వేసేయాలి. ఇది ఫీటా చీజ్, ఇది క్రంబుల్డ్ ఫీటా చీజ్. దీన్ని కూడా వేసుకుని మనం ఇవన్నిటిని తరోగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక మన సాలడ్ రెడీ అయిపోయినట్టే. చూసారా, క్విక్ అండ్ హెల్దియర్ మెడిటేరియన్ చిక్ పీ సాలడ్. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇది మనకి 3 to 4 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, ఏం పాడవదు. సో మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుని 3 to 4 days వరకు దీన్ని వాడుకోవచ్చు. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.